వెల్కమ్ టు N95 న్యూస్ ఛానల్. సూర్యాపేట జిల్లా టేకుమెట్టులో ఒక ఘోరమైన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. ఇదే గ్రామానికి చెందినటువంటి అఖిల్ ఇదే గ్రామానికి చెందినటువంటి పరిమళని ప్రేమిస్తున్నానని చెప్పి కూడా తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి కూడా మాయమాటలు చెప్పి తనని పెళ్లి చేసుకున్న తర్వాత కట్నం తీసుకురావాలని కూడా తనను వేధించడంతో కూడా తను ఈ నెల 15వ తారీఖు నాడు కూడా సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి పరిమళ వాళ్ళ తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, తను చనిపోవడానికి గల కారణాలు ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది, ఎందుకు చనిపోయింది మీ పాప? 6 నెలల క్రితం సార్, ఆ పాప పరిమళ 6 నెలల క్రితం ఒక అబ్బాయిని ప్రేమించి షార్ట్ చేస్తుంటే మేము చూసి ఎవరమ్మా అని అంటే మనూరాయనే అమ్మ అని చెప్పినాం. మనూరాయ అబ్బాయి అమ్మ అని చెప్పిండు. చెప్పినప్పుడు పెళ్లి చేసుకుంటావా బాబు అని మీ సెల్లి తీసుకొని మాట్లాడినాం. నేను పెళ్లి చేసుకోనా ఆంటీ అని మాట్లాడిండు అఖిల్ అన్న అబ్బాయి. మాట్లాడినప్పుడు అఖిలు వాళ్ళు ఇంటి పేరు పిండిగోళ్ళండి, వాళ్ళ నాన్న పేరు పిండిగ కామోజ. ఆయన మాట్లాడినప్పుడు సరే మీరు పెళ్లి చేసుకో బాబు అని అన్నప్పుడు పెళ్లి చేసుకోనని చెప్పారండి. ఎందుకు బాబు ఎందుకు చేసుకోవనంటే నాకు లేదంటే మా చెల్లి పెళ్లి కావాలి, నేను పెళ్లి చేసుకోవాలంటే మా మా చెల్లెకు సరిపోని నాకు కట్నం కావాలి. అంటే ఎంత బాబు అంటే 30 లక్షలు కావాలి. ఒక ఇల్లుంటే చాలా ఆంటీ, ఒక 30-35 లక్షల ఇల్లుంటే చాలా ఆంటీ అన్నాడు. అయ్యా మేము అంత ఇయ్యలేమయ్యా, కొంత అయితే ఇస్తాం, మా స్తోమత తగ్గట్టుగా, నిన్ను చిన్న పుచ్చం మా స్తోమత తగ్గట్టుగా మేము ఇస్తామయ్యా అని చెప్పినాం. చెప్తే లేదంటే నేను చేసుకోనని అబ్బాయి అనటం జరిగిందండి. సర్లే మమ్మీ ఊరుకో మమ్మీ అని అన్నప్పుడు పాప ఉండి, మమ్మీ నా కాడ 50,000 తిన్నాడు మమ్మీ, నేను డ్యూటీకి వెళ్తుంటే 50,000 తీసుకుండు మమ్మీ అని చెప్పింది. మేము బాబు 50,000 తీసుకుని మీ ఇద్దరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళినామండి. పాపం చేసుకోండి, మేము మా స్తోమత తగ్గట్టుగా మేము కట్నం ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పినప్పుడు వాళ్ళు మేము చేసుకోమని చెప్పారు. పాప 50,000 తిన్నారంట, అన్నయ్య మీరు ఇవ్వండి అని ఆ అబ్బాయి వాళ్ళ తండ్రిని మేము అడిగినప్పుడు 50,000 కాదు 25 అన్నారండి. 25 అన్నప్పుడు మేము ఆ 25 అన్న కొట్టండి, మీకు మాకే సంబంధం లేకుండా మేము ఇంటికి వచ్చినామండి. ఇంటికి వచ్చినప్పుడు అతను ఇక అయ్యి లేవు ఎయ్యి లేవు ఎక్కలు లేవు, మేము తిన్నాం అయితేంది, ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు మీరు అని మాట్లాడిండ్రు సార్ మమ్మల్ని. మాట్లాడినప్పుడు మేము మౌనంగా ఉన్నామండి. పాప జీర్ణించుకోలేక సూసైడ్ చేసుకుందండి. సూసైడ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి బండి ఎక్కించుకొని పోయింది సార్. వచ్చి బండి ఆ ఏరియా హాస్పిటల్ వేసి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయి సంబంధం లేదు నాకు, నువ్వు సచ్చినా బతికిన సంబంధం లేదని వదిలేసి వెళ్ళిపోయింది సార్. అక్కడి నుంచి మళ్ళీ వచ్చింది సార్ పాప. వచ్చి వెంటనే ఆ సీటింగ్ కేసుకు పోయింది సార్. సీటింగ్ కేసుకు పోతే సీటింగ్ కాడ పెడితే వాళ్ళు ఏమన్నా సీటింగ్ నల్లగొండ సీటింగ్ వాళ్ళు కామినేని రాశారు సార్. నార్కెట్పల్లి ఎస్ఐ గారు అందరినీ నిలబెట్టి వాళ్ళందరినీ నిలబెట్టి ఏంది బాబు అని అంటే నేను చేసుకొని పో అని ఎస్ఐ గారికి రివర్స్ అయింది. రివర్స్ రాగానే ఎస్ఐ గారి కడుపు చల్లగుండా, నార్కెట్పల్లి ఎస్ఐ గారి కడుపు చల్లగుండా అందరు సెల్లులు గుంజుకొని ఈ పని నేను చూస్తా, మీరు బయటికి వెళ్ళండి అని అన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అంతా బతిలాడిరు సార్. బతిలాడినప్పుడు పెళ్లికి ఒప్పించారు సార్. ఒప్పిస్తే మేము దేవాలయంలో చేసుకుంటాం మేము, లేదంటే 30 లక్షలు మాకు కావాలని డిమాండ్ చేశారు సార్. ఆ సార్ ఉండి దేవాలయాల్లో చేసుకొని ఎక్కడన్నా చేసుకొని మీరు వదిలేసేయండి పాపని, ఆమె క్షేమంగా ఉంటే చాలని అన్ని మాట్లాడిస్తారు. మేము వెళ్ళి అక్కడ వదిలేసి ఇక్కడ మా ఊళ్ళోనే పెళ్లి చేస్తుంటే మేము పక్కకు నిలబడి మా పేరెంట్స్ ని పంపించి కన్యాదానం చేపించి మేము ఇంటికి పంపించినాం సార్. ఇంటికి పంపించిన కాంచి నువ్వు పోలీస్ స్టేషన్ లో ఎట్లా పెట్టినావు, నువ్వు కట్నం లేకుండా వచ్చిన దానివి, మీ వాళ్ళందరూ అడక్క తినేటోళ్ళు, ఏం లేనోళ్ళు. అంటే ఇవన్నీ తను అంటుంటే మీకు చెప్పట్లేరా మీ పాప? పాప చెప్తుంది సార్. చెప్తుంది పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు కూడా అమ్మ వాళ్ళని మంచిగా బతకనియండి చెప్తున్నారు, సమాధానం పెట్టి మళ్ళీ పంపిస్తున్నారు. మేము కూడా మమ్మీ మంచిగా ఉన్నట్టుండి మమ్మల్ని మప్పియటం, మంచిగా ఉన్నట్టు నటించటం, మీ అమ్మాయి నన్ను కొడుతుందని చెప్పటం, మీ అమ్మాయి మమ్మల్ని తిడుతుందని చెప్పటం, మీ అమ్మాయి మమ్మల్ని ర్యాజ్ చేస్తుందని చెప్పటం, అన్ని వాళ్ళు చేయటం, పిల్ల మీది చెప్పటం సార్. పిల్ల మైండ్ అంతా భయంకరమైన పరిస్థితికి తీసుకొచ్చారు సార్ వాళ్ళు. ఆ పిల్ల వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి మా ఇంటికి రాకుండా చేశారు సార్. నువ్వు మీ వాళ్ళతోటి మాట్లాడొద్దు, మీ ఇంటికి పోవద్దు, మేము పోతే ఒకలా మా గేట్ అవతలనే ఉంచాలి, లోపలికి పోయేది లేదు. ఒకరోజు పాపను తీసుకొని మేము ఇట్నే పోలీసు వాళ్ళు ఐక్యపరిచిరు, మీ పాపను తీసుకొని తల్లిదండ్రిగా పోయినామండి. మేము ఇట్లా పోతూనే ఉన్నాం. ఆ చిన్న అబ్బాయి అఖిలేష్ అన్న అబ్బాయి ఈ యొక్క మా ఆయన గల్ల పట్టుకోవడానికి వచ్చింది సార్.
ఆ గేట్ మించి గల్ల పట్టుకుంటానికి వచ్చింది సార్. వచ్చేసరికి నేనే కొట్టొద్దు కొట్టొద్దు అంటే కనీసానికి ఆ అఖిల్ అన్న అబ్బాయి తండ్రి గాని తల్లి గాని ఎవరు కూడా ఆపలేదు సార్. మేమే ఆపుకున్నాం. ఐ షుగర్ ఉందండి మా మా ఆయనకి. ఆపుకొని సప్పుడు ఉంటే మా పాప నాడ ఉంచి మేము ఏడ్చుకుంటూ వచ్చినాం సార్. వచ్చినాక ఈ ఈ మధ్యలో మంచం తీసుకొస్తామని ఒక మాట మేము మాట్లాడినాం సార్. మంచం గురికి పెద్ద మనుషులలో కూడా పెట్టిరు అంటే కట్నం కావాలన్నప్పుడు పెద్ద మనుషుల్లో పెట్టి మాట్లాడే ఏమైనా చేసిరా? పెద్ద మనుషుల సెట్టింగ్ లేదు సార్. ఏమైనా పోలీస్ స్టేషన్ లో సెట్లింగ్. పోలీస్ స్టేషన్ కాంచి గుళ్ళకొచ్చి పెళ్లికి చేసుకొని పోయారు సార్. పెళ్లి చేసుకొని పోయినాక సిట్టింగ్ లో పెట్టింది సార్. ఏది ఇక్కడ మన మన ఇప్పుడు సఖి సెంటర్ లో పెట్టింది సార్. సఖి సెంటర్ లో పెడితే సమాధాన పరిచిరు. మీరు ఇలా ఉండొద్దు బాబు, నీ మీద అధికమైన ప్రేమ ఉంది పాపకి. అధిక మీద ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళ తల్లి గారి ఇంటికి వెళ్ళట్లేదు. మంచిగా చూసుకోండి పాపనని చెప్పిరు సార్. పాపకి సార్ డ్యూటీ పోయేస్తే గింత చాయ్ నీళ్ళు ఇచ్చి ముద్దడు బో పెడితే వాళ్ళందరినీ పోషించి సార్. నా బిడ్డ 20,000 శాలరీ సార్ నా బిడ్డకి. అన్నిట్లలో జిఎన్ఎం లో ఫస్ట్ వచ్చింది, బిఎస్సీ లో ఫస్ట్ మొన్ననే ర్యాంక్ కొట్టింది సార్. గోల్డ్ కాయిన్ సార్ నా బిడ్డ. ఆమె అన్నిట్లలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సార్. ఈ రోజుకి వచ్చేసరికి మేము మొన్న శనివారం నాడు మాకు ఫోన్ లేదండి, శుక్రవారం చేసింది. మేము ఆదివారం నాడు ప్రార్థనకి వెళ్ళినామండి. ఎప్పుడు జరిగిందో మాకు తెలియదండి. మేము ప్రార్థనకి వెళ్ళినాం. మాకు 1:25కు మాకు పోలీస్ ఆయన ఫోన్ చేసి పరిమళ చచ్చిపోయిందని సడన్ గా చెప్పేసిరు సార్. మేము ఎక్కడోలో ఒక్కనే తండ్రి నేను అందరం కుప్పగూలిపోయినాం తండ్రి. కుప్పగూలిపోయేసరికి మా అందరు కూడా వచ్చి మమ్మల్ని వేసుకొని ఏరియా హాస్పిటల్ పోయేసరికి మేము సూసైడ్ చేసుకున్న చోటున మేము చూడలే, ఆమె ఎత్తుకొచ్చింది చూడలే, ఆమె దెత్తు చెక్ చేసింది చూడలే. మేము చూసుకుందలే ఆడంటే ప్రిజర్ బాక్స్ ఉంటది కదా సార్, ఆ బాక్స్ లో పాపని గుంజి మాకు చూపించి లోపలేసి ఇద్దరు పోలీసులు అక్కడ నిలబడరు సార్. గుంజి చూపించి లాకేసి ఏందమ్మా మీకు ఫోన్ చేసినాగా అంటారు. మీ టేక్ మట్ల నుంచి సూర్యపేట పోయినాక ఎంత టైం పడుతుంది సార్? మాకు 15 నిమిషాలు. ఆయన ప్రియాంక కాల్ నుంచి ఆ పిల్ల వచ్చిన దాకా ఎంత సార్? మాకు ఒక 10 నిమిషాలు తేడా ఉంటుంది సార్. ఈ 10 నిమిషాలలో నా బిడ్డను ఆ టెచ్చర్ బండి మీద ఉంచపోయారు సార్. చచ్చిపోయిందాకా ఉంచపోయారు సార్. ఏమి చేసిరు సార్? నా బిడ్డను ఏం చేసిరు సార్? మా బిడ్డ జరిగిన అన్యాయం ఆయనకి జరగాలి సార్, అనుకుంటే మరి జరగాలి అంతే సార్. మేము కోరుకునేది అది ఒకటే సార్. అంటే ఒంటి మీద కూడా దెబ్బలు కూడా ఉన్నాయని కూడా పోస్ట్ మార్టం వచ్చిన రిపోర్ట్ రాలేదు సార్. ఇంకా రిపోర్ట్ రాలేదు. ఇంకా ఆడ దెబ్బలు ఈడ దెబ్బలు అన్ని ఉన్నాయి సార్. ఎవ్వరు కూడా దాటి నుంచి ప్రస్తాపించిన వాళ్ళు ఎవ్వరూ లేరు సార్, ఎవరు లేరు. ఆయన డిఎస్పీ గారు వచ్చిండు, న్యాయం చేస్తామమ్మా మీరు లొల్లి పెట్టకరమ్మా, మేము న్యాయం చేస్తామమ్మా అన్నాడు. సరే సార్ లొల్లి పెట్టాం సార్ అన్నాం, తీసుకొచ్చుకున్నాం. భూస్థాపన చేసిన సార్. ఒక్క మీడియా వాళ్ళు రాలేదు సార్. మేము ఫోన్ చేసి మా తమ్ముడు ఒక ఆయన ఉండు గంటల తరబడి బజార్లో కలిస్తే మాట్లాడతారు సార్ మీడియా వాళ్ళు. అసలు మీడియా వాళ్ళు కూడా మీరు రాములే అని చెప్పేసి సార్. ఏ పేపర్ వాళ్ళు కానీ ఏ మీడియా వాళ్ళు కానీ స్పందించిన వాళ్ళు కాదు, మా బిడ్డకు న్యాయం చేసిన వాళ్ళు కాదు సార్. ఇలాగూ మేము వదిలేస్తే ఈ రోజు నా బిడ్డకి 8వ రోజు అయిపోయింది సార్. ఇలాగ వదిలేస్తే ప్రపంచంలో ఎంతమంది ఆడపిల్లల బ్రతుకులో ఇది అయిపోతాయి సార్. చివరిసారిగా మీ బిడ్డ ఏమన్నా మాట్లాడిందా? ఏం మాట్లాడిందంటే మాట్లాడింది సార్. ఏం మాట్లాడిందంటే శుక్రవారం నేను అమ్మా నీకు పలహారాలు చేసుకొని వస్తున్నా బిడ్డ అని అంటే, సరే మమ్మీ అన్నది. ఏం చేస్తున్నావు మమ్మీ అని అంటే, నేను ఆ డ్యూటీకి వెళ్తున్నా మమ్మీ అన్నది. మంచిగా ఉంటురా మమ్మీ అంటే, ఉంటున్నాం మమ్మీ అంటే, మరి పై అంతస్తులు తీసుకున్నానంటే పై అంతస్తులు తీసుకున్నా మమ్మీ అంటే, జాగ్రత్త బిడ్డ అంటే నా బిడ్డ అన్నది. అమ్మా అనుమానంగానే ఉందమ్మా, నాకు భయంగానే ఉందమ్మా అన్నది. అంటే భయంగానే ఉందమ్మా ఆ రోజు చెప్పింది. ఇంకో రోజు నన్ను క్షమించమ్మా అనడం అని ఆ రోజే చెప్పింది. కథం క్షమించ అన్న రోజే కథం కమ్ముకున్నారు సార్. ముచ్చటే లేదు. నా బిడ్డ డ్యూటీ పోయి వచ్చింది కథం. ఇంకా మేము ఫోన్ చేసినా గానీ శనివారం సాయంత్రమే సార్ మా చిన్నమ్మ చేసింది సార్. 4:30కు చేసింది మా చిన్నమ్మ 4:30 చేస్తే ఫోన్ సప్పులు లేదు, రింగ్ అవుతుంది కానీ ఎత్తినోళ్ళు లేరు. ఇలా సార్ నా బిడ్డ అక్కడి నుంచి డ్యూటీ కాంచి వచ్చింది కథం. ఇక ఆ రోజు నుంచి ఫోన్ కలెక్షన్ లేదు, ఏది లేదు సార్. నా బిడ్డ బంగారం లాంటి బిడ్డ సార్. ఏమంటారమ్మా మీరేం కోరుకుంటారు? మీ డిమాండ్ సార్ ఏ న్యాయం జరగాలంటే న్యాయం ఏం జరగాలి? ఏమని చెప్పు. నా యొక్క కూతుర్నైతే నేను కోల్పోయాను. భూమి మీద గాని
భారతదేశంలో గాని, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ కుటుంబానికి ఇటువంటి అన్యాయం జరగొద్దు. ఒకవేళ వాళ్ళ దరిద్రం బాగాలేక జరిగితే ప్రజలకు అవగాహన కలిగేటట్టుగా మీడియా వారు పనిచేయాలి. సూర్యాపేట మీడియా గాని, పత్రిక గాని ఈ విషయాన్ని తెలియపరిస్తే రావటానికి అంగీకరించలేదు. అంటే పిల్లగాని యొక్క మేనమామ ఆ పత్రికలో పనిచేస్తాడనే ఒక సమాచారం మాకుంది. అంతకు మిక్కిలి మాకేం తెలియదు. కానీ మీడియా వాళ్ళు సూర్యాపేట మీడియా స్పందించకపోవటం చాలా దారుణం. ఎందుకంటే ఒక ఆడపిల్లను చంపి ఆ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్‌లో చేర్చితే ఆ వార్త ఆల్రెడీ మీడియా వాళ్ళకి తెలుస్తది. గవర్నమెంట్ హాస్పిటల్‌కు వచ్చిన ప్రతి కేసుని సర్వసాధారణంగా మీడియా వాళ్ళకే ఫస్ట్ తెలుస్తది. పేపర్ వాళ్ళకన్నా తెలుస్తది. కానీ మేము వాళ్ళకు ఫోన్ చేసి అడిగినా రాలేదు. మా కూతురు ఇలా చనిపోయింది. ఒకసారి మీరు రండి పేపర్‌లో వెయ్యండి అని అడిగాం. మీరు రండి మేము ఒక విషయాన్ని చెప్తాం అని చెప్పాం. కానీ చెరుకుపల్లి చెరలో చేపలు పడుతురు కేజీ ₹100 అనే మాటను ఏస్తరే గాని ఒక పేదవాడి కూతురు చనిపోతే ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయింది, దాని వెనక కారణం ఏంది అని విషయాన్ని రాయటానికి వారికి మనస్సు లేదు. ఇటువంటి అన్యాయము అటువంటి కుటుంబాల ద్వారాగా ఇక ఎవ్వరికీ జరగకుండా మీడియా గాని, పేపర్ పత్రిక గాని, ప్రభుత్వం వారు కూడా పని చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆ కుటుంబాన్ని మాత్రము ఎవ్వరు విడిచిపెట్టకుండా శిక్షించాలి. న్యాయస్థానమైన పోలీసు వారైనా చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళని విడిచిపెడితే అలాంటి కుటుంబాలు పిండిగ నాగయ్య, అఖిలేష, సువర్ణ, అఖిల ఇటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. మా కుటుంబంలో అన్యాయం జరిగింది గనక, నా బిడ్డను చంపిర్రు గనక నాకు ఈ రోజు తెలిసింది. ఇంకా అటువంటి వారు ఎంతమంది ఉన్నారో గనుక అటువంటి వారి చేతిలో ఏ కుటుంబము బలి కాకూడదు. అటువంటి వారి చేతిలో ఏ బిడ్డలు చనిపోకూడదు. ఏ ఆడపిల్లకు ఇటువంటి అన్యాయం జరగకుండా మీడియా, పేపర్ పత్రిక వాళ్ళు, ప్రభుత్వం డిపార్ట్మెంట్ వాళ్ళు చక్కగా పనిచేసి ప్రజలకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. టైం నాతోటంటే మా చెల్లి నాతో చాట్ చేసింది. ఏమనంటే, "అక్క అఖిల్ బాత్రూమ్‌లోకెళ్ళి ట్యాప్ తిప్పి ఏడుస్తుండు ఆయనకాయనే" అనని చెప్పింది. "ఎందుకు ఏడుస్తుండో కనుక్కో" అంటే, "ఎందుకో అక్క తెల్వదు. ఊకూకనే ఏడుస్తున్నాడు" అననన్నారు. అంటే, "ఎందుకైనా మంచిది జాగ్రత్తగుండు చెల్లా" అని చెప్పిన. ఎందుకంటే మా చెల్లని ఫస్ట్ నుంచి గూడా వాళ్ళు బాగా మానసికంగా, శారీరకంగా కొట్టడము, తిట్టడము, మా చెల్లి అవన్నీ తట్టుకోలేక మాకు ఇంటిమేషన్ ఇచ్చేది. మళ్ళీ ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో ఎళ్లి కౌన్సెలింగ్ ఇవ్వండి అనని చెప్పి వాళ్ళని బతిలాడుకొని పోలీస్ స్టేషన్‌లో పెట్టింది. సఖీ సెంటర్‌లో పెట్టింది. సఖీ సెంటర్‌లో పెట్టి వచ్చిన తర్వాతకి మా చెల్లెని బాగా నమ్మిచ్చిర్రు. మంచిగా చూసుకున్నట్టుగా అట్లా నమ్మిచ్చిర్రు. నెలకి 20,000 జీతం తెస్తది. వాడు కూర్చొని తింటాడు. కానీ ఇంటి బయటికెళ్ళడు, పని చెయ్యడు. మళ్ళా దానికి గింత సాయం గూడా చేసేది లేదనమాట ఇంట్లో. వాళ్ళ అత్త కొట్టిందని చెప్పింది, ఆడపడుచు కొట్టిందని చెప్పింది. ఫోన్ చేసినప్పుడు మరిది కొట్టిండు, మామ కొట్టిండని చెప్పింది. సఖీ సెంటర్‌లో గూడా బ్రతికున్నప్పుడు ఆమె చేతి ద్వారా అదే రాసిచ్చింది. అయితే వాళ్ళేందంటే మా చెల్లని కక్షపూర్వకంగా కట్నం తేలేదు. కక్షపూర్వకంగా కొట్టి వాళ్ళెట్లా పడితే అట్లా గుద్ది, చంపి ఉరిపెట్టిర్రు. ఆమె శరీరం మీద మాకు గాయాలు కనిపించినాయి. మరి మేము పోలీసు వారి దృష్టికెళ్ళినప్పుడు వాటి కోసం మాతో మాట్లాడలేదు. ఎఫ్ఐఆర్ చేసిర్రు, అన్నిటికి సహకరించిర్రు. కానీ ఆమెని ఏ విధంగా మరి అక్కడ ఉరేసుకుంది, ఎందుకేసుకుంది, ఎవరొచ్చి కంప్లైంట్ చేసిర్రు, ఉరేసుకుందన్న దృష్టికి వాళ్ళకి ఎట్లా వెళ్ళింది, మళ్ళీ ఆడ నుంచి ఏరియా హాస్పిటల్‌కి ఎట్లా తీసుకుపోయి ఫ్రీజర్ బాక్స్ లో ఎందుకు పెట్టిర్రు, ఏ డాక్టర్ చెక్ చేసిండు ఊపిరి లేదన్నది మాకు గిత్త కూడా ఇంటిమేషన్ రాలే. మేము ఇదంతా గమనించి ఆమెకి ఏదో జరిగింది, అత్తగారులు ఏదో చేసిరని గమనించి మేము మీడియా వాళ్ళకి ఫోన్ చేసినా మా తరపు నుంచి సూర్యాపేట మీడియా వాళ్ళు ఒక్కళ్ళు కూడా రాలేదు. ఒక్కళ్ళు కూడా స్పందించలేదు. అసలు ఈ రోజు వరకు రాలేదు. 2, 3 జిల్లాల నుంచి జనాలు వచ్చినా ఆశ్చర్యపోతున్నారు. ఎవరు రావట్లేరు మీడియా వాళ్ళు. ఇదేం దారుణం అని.
అంటూర్లే గాని ఒక్కరు ఆమె ఊరికేనే ఇంటికాడ ఉండే మనిషి కాదు కదా, ఊరికేనే ఇంట్లో ఉండి గిన్నెలు రుద్ది హౌస్ వైఫ్ అయితే అసలు కాదు, ఒక వర్కింగ్ ఉమెన్ ఆమె. ఆమె జిఎన్ఎం కంప్లీట్ చేసింది. ఆమె ఒక్కోసారి మీరు నార్కెట్పల్లి కామినేని హాస్పిటల్ కి వెళ్తే ఆమె కోసం చెప్తారు. ఆ నార్కెట్పల్లి కామినేనిలో నలుగురికే ఉంటది ఆ యూనిఫామ్, హెడ్ నర్స్ లకి, అందులో ఆమెకు ఒక్కదానికి ఉంటది. ఆమె మొన్న బిఎస్సి రాసినా కూడా ఆమె మంచి ర్యాంక్ కొట్టి డిస్టింక్షన్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆమె గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా రాసింది నర్స్ కి, మెరిట్ లిస్ట్ లో ఆమె పేరు వచ్చింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్లాల్సిన అమ్మాయిని వాళ్ళు దారుణంగా కక్షపూర్వకంగా చంపి ఉరి పెట్టి ఊరేసుకుందని నమ్మించి, మేమైతే అందరి పైన కేసు పెట్టినాం కానీ ఇద్దరే అరెస్ట్ అయ్యారు అని చెప్పారు. కానీ ఇద్దరు కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ ఇంట్లోకి మళ్ళీ ఏ ఆడపిల్ల పోయినా ఏ మగపారు పోయినా కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందరినీ అరెస్ట్ చేయాలి, అందరికీ శిక్ష పడాలి, ఎవరిని వదిలిపెట్టొద్దు. పోలీస్ వారు మీకు ఏమైనా చెప్పారా ఎట్లా చంపిర్రు ఏందనేది ఏమన్నా? అంటే ఆమె ఊరేసుకుందా లేకపోతే వీళ్ళు ఊరేసిరని కూడా ఏమన్నా కేసు ఫైల్ ఎట్లా చేసిర్రు? నేను సిఐ గారిని అడిగిన, ఆ రోజు మాకు ఇంటిమేషన్ వచ్చిన రోజు ఎఫ్ఐఆర్ ఇంకా రాస్తూనే ఉన్నాం, మిస్టేక్ పోతుంది. అయితే నేను వెళ్ళి ఎఫ్ఐఆర్ కంప్లీట్ అయినాక నేను సిఐ గారిని అడిగిన, సార్ మీరు ఏమనుకుంటుర్రా, ఆమె చనిపోయిందని మీరు అనుకుంటుర్రా లేదా వాళ్ళు చంపిరని అనుకుంటుర్రా అంటే, అమ్మాయి తొందరపడ్డదమ్మా అన్నారు. కానీ దానికి సంబంధించిన వివరాలు మాతో ఏం చెప్పలేదు, మాట్లాడలేదు.